సో ఇది థాపర్ క్యాంపస్ టూర్లో ఉన్నామండి మనం ఇప్పుడు. సో ఇది థాపర్ ఫ్యాకల్టీకి సంబంధించినటువంటి క్యాంపస్ రెసిడెన్స్ అన్నట్టు చూస్తున్నారు కదా. ఇది అద్భుతమైనటువంటి 250 ఎకరాల క్యాంపస్. భారతదేశంలోనే టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజీలో ఒకటిగా చెప్పబడేటువంటి థాపర్ యూనివర్సిటీ పటియాలాలో ఉంది మనకి. ఇది చూస్తున్నాం. ఫస్ట్ వచ్చేసి మనం ఫ్యాకల్టీ బిల్డింగ్స్ అన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇదంతా కూడా స్టూడెంట్స్ కార్ పార్కింగ్, ఫ్యాకల్టీ కార్ పార్కింగ్ అంతా కూడా ఇక్కడ ఉంది. మనకు స్ట్రైట్గా చూసినప్పుడు సో ఈ ఆ రెడ్ బిల్డింగ్ ఏదైతే ఉందో దీన్ని ఎం బిల్డింగ్ అని అంటారు. ఇది హాస్టల్ బ్లాక్ అన్నట్టు, థాపర్కి సంబంధించినటువంటి హాస్టల్ బ్లాక్. ఇలాంటి హాస్టల్స్ చాలా ఉన్నాయి. దగ్గర 9,000 మంది పిల్లలు హాస్టల్స్లో ఉంటారు. ఈ 9,000 మందిలో మొత్తం 12,000 మంది దీని స్ట్రెంత్. ఇందులో 8 నుంచి 9,000 మంది హాస్టల్స్లో ఉంటారు. మెజారిటీ ఆఫ్ ది హాస్టల్స్ 80% ఆఫ్ ది హాస్టల్స్ వచ్చేసి ట్రాక్. సో ఇదంతా వాకింగ్ ట్రాక్ అండి. ఎంత దగ్గర ఒక 10 ఎకరాలు ఉంది. ఇది మొత్తం వాకింగ్ ట్రాక్ ఉంది. 400 మీటర్స్ రన్నింగ్ ట్రాక్ అండ్ వాకింగ్ ట్రాక్. రబ్బర్తో చేయబడినటువంటి ట్రాక్ అన్నట్టు ఇది. ఇక్కడ 265 acres క్యాంపస్, శాంధార్ క్యాంపస్. సో ఇక్కడ స్టూడెంట్స్ అందరూ కూడా డాగ్స్ కూడా పెంచుకుంటూ ఉన్నారు వాళ్ళ, ఎందుకంటే డాగ్ లవర్స్ ఉన్నారు చాలామంది. ఎందుకంటే 5 లక్షల రూపాయలు ఫీజు అండి ఇది సంవత్సరానికి. 5 లక్షలు అంటే 25 లక్షలు. సో వీళ్ళందరూ కూడా మొత్తం ఇక అంటే మేనేజ్మెంట్ కోటా, ప్రైవేట్ కోటా అని కాదు, ఎవరు దేంట్లో వచ్చినా సరే 5 లక్షల రూపాయలు ఇక్కడ కట్టాలి. 5 లక్షల రూపాయలు కట్టి ఒక సంవత్సరానికి మనకి ఇంటేక్ ఎంత సిఎస్సి ఇంటేక్ 1500 సిఎస్సి ఇంటేక్, మెకానికల్ 120, సివిల్ 120. సో ఇది ఇంటేక్స్ అండి. సో ఇక్కడ చూడండి డిఫరెంట్ రెస్టారెంట్స్ ఇవన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి అందువేలో. వెహికల్ ఫ్రీ క్యాంపస్. ఇక్కడ వచ్చేసి ఓన్లీ ఫ్యాకల్టీ వెహికల్స్ మాత్రమే తిరుగుతాయి. రిమైనింగ్ వచ్చేసి మన ఎలక్ట్రికల్ వెహికల్స్ తిరుగుతూ ఉంటాయి అనమాట. పిల్లలందరూ కూడా స్పోర్ట్స్ కాంప్లెక్స్లో చూస్తున్నారు. చూసినంత దూరం చూడండి ఎంత పెద్ద స్పోర్ట్స్ ఏరియా ఉందో. మనకి ఇటువైపు చూసినట్లయితే బాయ్స్ హాస్టల్స్ కనిపిస్తూ ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా బాయ్స్ హాస్టల్స్ ఉన్నాయి మనకి రైట్ సైడ్లో. సైట్ ఫర్ స్పోర్ట్స్ సెంటర్ ఉంది మనకి ఇక్కడ రైట్ సైడ్లో. ఓకే, సో సినిమా షూటింగ్ అవుతుందండి క్యాంపస్ లోపల. స్పోర్ట్స్ కాంప్లెక్స్, బాస్కెట్బాల్, వాలీబాల్ అండ్ బ్యాడ్మింటన్. ఓకే, సో వాలీబాల్, బాస్కెట్బాల్ అండ్ బ్యాడ్మింటన్ కోర్ట్స్ కనిపిస్తున్నాయి రైట్ సైడ్ అంతా కూడా. ఇది పార్కింగ్ ఏరియా. లాన్ టెన్నిస్, ఇది లాంగ్ టెన్నిస్ కోర్ట్స్ అండి ఇవన్నీ. ఇది స్పోర్ట్స్ ఆఫీస్, వాళ్ళకి సంబంధించినటువంటి స్పోర్ట్స్ ఆఫీసు. डिपार्टमेंट ऑफ फिजिकल एजुकेशन एंड स्पोर्ट्स एक्सेप्ट कर लिया ना इन्होंने. క్రికెట్ మెయిన్ గ్రౌండ్. సో ఇది క్రికెట్ మెయిన్ గ్రౌండ్ అండి. క్రికెట్ లవర్సెస్ అందరూ కూడా క్రికెట్ ఆడుకునే దానికి ఉంది మంచిగా. ఇక్కడ చూస్తున్నారు కదా. యాక్చువల్గా ఇది పటియాలా సిటీలోనే ఉందండి. జస్ట్ మామూలుగా 5 minutes దూరంలో మీకు మొత్తం సిటీ అంతా కూడా ఉంటుంది.
సో తాపర్ వచ్చేసి మనకి ఎట్లా అంటే ఎన్ఐటీస్ టాప్ 6 ఎన్ఐటీస్ వదిలిపెట్టేస్తే ఇది 7th ప్లేస్లో చెప్పుకోవచ్చు అన్నట్టు. సో ఎన్ఐటి కురుక్షేత్ర తర్వాత మనకి ఇది తాపర్ యూనివర్సిటీ. ఫైనాన్షియల్గా ఎబిలిటీ ఉన్నప్పుడు మనకు కొంచెం 96-97% ఎవరికైతే ఉంటుందో జేఈ మెయిన్స్లో వాళ్ళు దే కెన్ అప్లై తాపర్. ఇంటేక్ కూడా ఎక్కువే ఉంది కాబట్టి ఆల్మోస్ట్ 1500 ఇంటేక్ కాబట్టి మీకు ఈజీగా సీట్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ పర్టికులర్గా కోర్ డిపార్ట్మెంట్స్ కూడా చాలా బాగున్నాయండి. సో ఇది స్విమ్మింగ్ పూల్ అండి, ఎదురు కనిపించేది మనకి స్విమ్మింగ్ పూల్ చూస్తున్నారు కదా. గర్ల్స్ హాస్టల్ అండి ఇది. చూసాం కదా ఇంతకుముందు మనం వెళ్ళినటువంటి డిపార్ట్మెంట్ ఇది. సెంట్రల్ పార్క్ అన్నమాట ఇది. సో ఇక్కడ చూడండి సైకిల్ కల్చర్ ఎంత బాగుంది, అందరూ శుద్ధంగా సైకిల్ వేసుకుని తిరుగుతూ ఉన్నారు. దిస్ ఈజ్ సెంట్రల్ పార్క్. దిస్ ఈజ్ ఆల్సో అనదర్ గర్ల్స్ హాస్టల్ అండి. एक 2000 लड़की रहते सर. हाँ सर 2000. సో 2000 మంది హాస్టల్స్లో ఉంటున్నారని చెప్తున్నారు అమ్మాయిలు. సో వాళ్ళకి బ్రహ్మాండమైనటువంటి ఫుడ్ అయితే సర్వ్ చేస్తున్నారని చెప్పేసి మన తెలుగు పిల్లలు కూడా ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఇది మినీ ఇండియా అండి. స్టూడెంట్స్ ఫ్రమ్ ఆల్ ద స్టేట్స్ అన్నట్టు, ఒక స్టేట్ నుంచి అని కాదు, అన్ని స్టేట్స్ నుంచి కూడా ఇక్కడ స్టూడెంట్స్ ఉన్నారు. మన తెలుగు వాళ్ళు కూడా అప్రాక్సిమేట్గా ఒక 200 మంది పిల్లలు ఉన్నారు. ఇది మెరిట్ బేస్ మీద కాబట్టి హ్యాపీగా మీరు అప్లై చేసుకోవచ్చు. బిల్డింగ్ యొక్క స్ట్రక్చరే డిఫరెంట్ అన్నట్టు. ఇదేదో అంటే ఎరుపు కలర్లో వీళ్ళంతా కూడా పెయింట్స్ వేసి పెట్టున్నారు. చూడండి ఏదో కోటలు రాజుల కోటలు లెక్క బిల్డింగ్ యొక్క స్ట్రక్చర్ చూస్తే ఒక్కొక్కటి ఎంత హైట్ చూడండి. మనకి ఒక్కొక్కటి చార్మినార్ అంత హైట్ ఉంది. సో ఇది మళ్ళీ సెంట్రల్ లైబ్రరీ ఏరియాకి వచ్చేసాం మనం. ఇదంతా కూడా సెంట్రల్ లైబ్రరీ. చూడండి ఎంత పెద్ద లైబ్రరీ అనేది ఒకసారి చూస్తేనే పెద్ద కోట నడుస్తుంది. ఇట్స్ ఏ లైబ్రరీ ఏరియా. తాపర్ యొక్క లైబ్రరీ ఇది. पेंटिंग स्टूडेंट ने बनाई. ఇది స్టూడెంట్ వేసినటువంటి పెయింటింగ్ అండి. చూడండి ఎంత ఖూబ్సూరత్ పెయింటింగ్ ఉందో. सिविल डिपार्टमेंट. ఇది సివిల్ డిపార్ట్మెంట్. ఇది పవర్ హౌస్. మనకి ఇది అడ్మిషన్స్ బ్లాక్ అండి, ఈసీఈ బ్లాక్. ఇది చూడండి ఈసీఈ డిపార్ట్మెంట్ ఆఫ్ ఈసీఈ. సో ఇది ఈసీఈ డిపార్ట్మెంట్. కార్ పార్కింగ్ ఫెసిలిటీ ఫర్ స్టాఫ్. ఈసీఈ డిపార్ట్మెంట్. సో ఇది రీఛార్జ్ వెల్ అని ఉంది ఇక్కడ. ఇది వచ్చేసి అడ్మిషన్ బ్లాక్ అన్నట్టు. తాపర్ అల్యూమిని. పోస్ట్ ఆఫీస్. తాపర్లో ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్ అది ఇండియన్ పోస్ట్ ఆఫీస్. దీని పక్కనే మనకి ఎస్బీఐ బ్యాంక్ ఉంది. దీనికి ఆపోజిట్లో చూసినట్లయితే ఐసిఐసిఐ బ్యాంక్ కూడా ఉంది ఇక్కడ, యూనివర్సిటీ బ్రాంచ్. సో ఇది పక్కనే నెస్కేఫ్ వాళ్ళు కేఫ్ పెట్టున్నారు. ఇది ఈ రిక్షాలండి. మనం క్యాంపస్లో తిరగాలంటే స్టూడెంట్స్ ఇక్కడ నుంచి మనం మెయిన్ రోడ్ వరకు వెళ్ళాలంటే 10 రూపీస్ తీసుకుంటారు. వాళ్ళు తీసుకొచ్చేసి మళ్ళీ మెయిన్ రోడ్లో వదిలేసేస్తారు అన్నట్టు. ఇంక వేరే ప్రైవేట్ వెహికల్స్ అలవ్ ఉండదు. ఓన్లీ ఈ రిక్షాస్ మాత్రమే క్యాంపస్లో అలవ్ అనేది ఉంది. దిస్ ఇస్ ద మెయిన్ ఆడిటోరియం. చూస్తున్నారు కదా, ఇది మెయిన్ ఆడిటోరియం. సో దిస్ ఇస్ ది స్టూడెంట్ రిఫ్రెషింగ్ ఏరియా అండి. ఇక్కడ మనకి అన్ని రకాలైనటువంటి ఫుడ్ ఐటమ్స్ కూడా దొరుకుతాయి. ఓకే, దిస్
ఇది థాపర్ యూనివర్సిటీ యొక్క మెయిన్ బిల్డింగ్ అండి. చూడండి తన బోర్డు ఎంతో మంచిగా పెట్టిందో. థాపర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ద మెయిన్ పార్కింగ్ స్లాబ్. ఇక్కడ సెక్యూరిటీ బ్రీఫింగ్ అవుతుంది. స్టూడెంట్స్ అందరూ కూడా సైకిల్ వేసుకుని తిరుగుతున్నారు. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఓకే ఓకే. సో ఇది స్టూడెంట్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ఉపయోగించి ఎంట్రీ ఎగ్జిట్ అండి. మనం ఐరిష్ ద్వారా వాళ్ళు ఫేస్ ఐడెంటిటీ అయ్యి వాళ్ళు లోపలికి అనేది ఎంట్రన్స్ కానీ బయటకి కానీ వెళ్ళేటప్పుడు దిస్ ఈజ్ ద మెయిన్ గేట్ ఫర్ థాపర్. సో ఈరోజు మేము కార్లో రాణా ప్రతాప్ సార్తో కలిసి తిరుగుతూ ఉన్నాం. మొత్తం మా తెలుగు వాళ్ళందరికీ ఒకసారి హాయ్ చెప్పండి సార్ మీరు. వీళ్ళు చాలా ఫ్రెండ్లీ ఉందండి ఎన్విరాన్మెంట్. మనకు ప్రశాంతంగా మన పిల్లలు ఏ ఇబ్బంది లేకుండా చదువుకోవచ్చు. సార్ అయితే అసోసియేట్ ప్రొఫెసర్ సిఎస్సి డిపార్ట్మెంట్. ఈరోజు నా క్యాంపస్ అంతా కూడా అద్భుతంగా చూపించాడు సార్. చూడండి. సో వాళ్ళ డైరెక్టర్ సార్ కూడా కలిసినాడు మంచిగా. వాళ్ళంతా కూడా అంటే దే ఆర్ టేకింగ్ ఇన్పుట్ ఫ్రమ్ ఎవ్రీ కార్నర్. మనకు సౌత్ పిల్లలు చాలా ఉంది. సార్ ఇక్కడ ఎవరైతే డైరెక్టర్ సార్ ఉన్నారో ఆయన కూడా కేరళ నుంచి ఉన్నాడు అన్నట్టు. मेन गेस्ट हाउस. ఇది పేరెంట్స్ को भी देते सर? हाँ, everyone is सबके लिए. How much they will charge sir? 750 rupees. 750 రూపీస్ అండి. ఇది ఎవరైనా మనం పేరెంట్స్గా వచ్చినప్పుడు కూడా ఇది మనకి ఇక్కడ గెస్ట్ హౌస్గా కూడా ఉండొచ్చు. మీరు పేరెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళు 750 రూపాయలు పే చేసి ఇది చేసుకోవచ్చు. చూడండి ఇది సెంట్రల్ పార్క్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. Variety of fruits are there. ఓకే. Mango, jamun. అన్ని రకాల ఫ్రూట్స్ కూడా జామున్ అదేవిధంగా మ్యాంగోస్తో కూడుకున్నటువంటి ఇది ఒక సెంట్రల్ పార్క్. ఈ రిక్షాస్ పోతూ ఉన్నారు. స్టూడెంట్స్ అందరూ ఎక్కి 10 రూపీస్ పే చేసుకొని వాళ్ళు వెళ్తూ ఉన్నారు అన్నట్టు. దిస్ ఇస్ అవర్ క్యూ హాస్టల్. సో దిస్ ఇస్ అనదర్ క్యూ అనేదండి. ఈ హాస్టల్ పేరు వచ్చేసి క్యూ హాస్టల్. చూడండి ఎంత ఖూబ్సూరత్ బిల్డింగ్. ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ గర్ల్స్. సో ఇది హాస్టల్ క్యూ. పీజీ హాస్టల్ ఓల్డ్ బిల్డింగ్. ఇది పీజీ హాస్టల్ ఓల్డ్ బిల్డింగ్ అండి. తాపర్లో ఉన్నటువంటి మరో హాస్టల్ అన్నట్టు. సో ఫర్ పీజీ స్టూడెంట్స్. తిరిగినంత క్యాంపస్ అండి. కార్ తీసుకొని తిరిగితేనే గంట సేపు పడుతుంది. ఇది గంట పైన పడుతుంది అనమాట. ఎందుకంటే 250 ఎకరాలు. ఇంకా కూడా న్యూ కన్స్ట్రక్షన్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇది क्या चीज के लिए सर न्यू बिल्डिंग न्यू हॉस्टल ఇంకొక కొత్త హాస్టల్ బిల్డింగ్ కూడా చాలా పెద్ద క్యాంపస్ తయారవుతుంది. ఇది ఈ అడ్మిషన్స్ కే మొత్తం అందుబాటులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. सर बच्चों को कभी हॉस्टल नहीं मिलते बोल के ऐसा है? हॉस्टल नाइट है और हर एक हॉस्टल का हर सेमेस्टर में हॉस्टल नाइट होता है. नहीं वो नहीं सर. एक्चुअली सब बच्चों को जो आते हैं ना इधर सबको हॉस्टल मिल जाएगा. हाँ हाँ सब मिल जाता है. ओके. ఇది కూడా మరొక హాస్టల్ బిల్డింగ్ సార్. ఏబి yes sir, this is also hostel, boys hostel. Okay, so this is also another hostel building అండి. ఇందాక మనం క్యూ హాస్టల్ చూసాం కదా. ఇప్పుడు మళ్ళీ नीचे मेस. సో దిస్ ఈజ్ ద మెస్. చూస్తున్నారు కదా ఖూబ్సూరత్ మెస్ ఉంది ఇక్కడ. ఇది హాస్టల్ బి. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఇది హాస్టల్ బి. చూడండి ఈ రిక్షాస్ వాళ్ళందరూ వెయిటింగ్లో ఉన్నారు పిల్లల కోసం.
వస్తే వాళ్ళు ఎక్కించుకొని This is వెళ్ళిపోతారు. also one of the hostel. దిస్ ఈజ్ ఆల్సో ఎనదర్ హాస్టల్ అండి, Hostel O. హాస్టల్ ఓ. సో నెక్స్ట్ మనం వెళ్తున్నాం హాస్టల్ ఓ. చూడండి ఇక్కడ బోర్డు కనిపిస్తుంది, హాస్టల్ ఓ. ఎందుకో మరి ఆటో రిక్షాస్ అందరు కూడా హాస్టల్ ఓ దగ్గరే ఉన్నారు, ఎందుకంటే ఇదంతా కూడా హాస్టల్ యొక్క ఏరియా. సో చాలామంది పిల్లలు ఊరికి వెళ్తూ ఉన్నారు, వాళ్ళు ఆటో ఎక్కేసి. ఇది హాస్టల్ ఓ మనం చూస్తూ ఉన్నాం. This is mess. ఓకే, ఇది మెస్ అండి, హాస్టల్ ఓ యొక్క మెస్. This is M hostel. ఇది ఎం హాస్టల్ అండి, లాల్ బిల్డింగ్ Back side. కదా, బ్యాక్ సైడ్ ఆఫ్ ది ఎం హాస్టల్. This is a sabso. ఇక్కడ మధ్యలో ఆవాలు, మస్టర్డ్. Mustard. Mustard. సో ఇది మస్టర్డ్ ఫార్మింగ్ కూడా ఉందండి క్యాంపస్ లోపలే, వీళ్ళు ఆవాలు కూడా పండిస్తున్నారు. సో ఇది గురుద్వారా అండి, క్యాంపస్లో ఉన్నటువంటి ఒక టెంపుల్, సిక్కి సంబంధించినటువంటి ఫేమస్ టెంపుల్ అన్నట్టు. చూస్తున్నారు కదా గురుద్వారా. పెద్ద పెద్ద మర్రి చెట్టు ఓడలు. Sir, Shiv Mandir. వెన్ వాజ్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఇయర్ సార్, వెన్ ఇట్ వాజ్ విత్ ద గవర్నమెంట్? 1965. 1965లో ఎస్టాబ్లిష్ అయిందండి. ఇది శివాలయం అండి, ఇక్కడ క్యాంపస్లో ఉన్నటువంటి శివాలయం. 1965 ఎస్టాబ్లిష్ అయ్యి 2005లో గవర్నమెంట్ నుంచి సొసైటీ చేతిలోకి వచ్చిందనమాట ఈ క్యాంపస్ అనేది. సో ఇది ఎన్ఐటీకి ఏమాత్రం తక్కువ కదండి, ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఈక్వలెంట్ టు ఎన్ఐటీ. అండ్ టాప్ 6 ఎన్ఐటీస్ తర్వాత మనం దీన్ని ఆటోమేటిక్గా ఆఫ్ చేసుకోవచ్చు. సో మోరోవర్ రిచ్ ఎన్విరాన్మెంట్, ఎన్ఐటీలో అన్ని రకాలు ఉంటారు, ఫ్రీ సర్వీస్ అన్నట్టు. అది This is project department. ప్రాజెక్ట్స్ అండ్ ఎస్టేట్ డిపార్ట్మెంట్ ఇది. They take care for all the constructions. ఓకే, ఇది మొత్తం కూడా కన్స్ట్రక్షన్ రిలేటెడ్గా కూడా వర్క్ అంతా కూడా వాళ్ళు చూసుకుంటారు, ప్రాజెక్ట్ అండ్ ఎస్టేట్ డిపార్ట్మెంట్ వాళ్ళు. నేను ఈ బ్యాక్ సైడ్ గేట్ నుంచి వచ్చాను, ఇందాక మనం చూసింది వచ్చేసి ఫ్రంట్ గేట్. నాకు తెలియక గూగుల్ మ్యాప్స్ ఇది చూపించింది, నేను ఈ పక్క నుంచి వచ్చేసిన అన్నట్టు. థ్యాంక్ యూ సో మచ్ సార్.